ఓం శ్రీ పరమాత్మనే నమః. అత తృతీయోధ్యాయః కర్మయోగః. అర్జున ఉవాచ. అర్జునుడు పలికెను, ఓ జనార్దన, కేశవ, నీ అభిప్రాయమును బట్టి కర్మ కంటెను జ్ఞానమే శ్రేష్టమైనచో భయంకరమైన ఈ యుద్ధ కార్యమునందు నన్నేల నియోగించుచున్నావు. కలగా పులగము వంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమను లోనగునట్లు చేయుచున్నావు. కనుక నాకు శ్రేయస్కరమైన ఒక మార్గమును నిశ్చయముగా తెలుపుము. భగవాన్ ఉవాచ. ఓ అనఘా అర్జున, ఈ లోకమున రెండు నిష్టలు కలవని ఇంతకు ముందే చెప్పియుంటిని. వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగము ద్వారా, యోగులకు కర్మయోగము ద్వారా నిష్ట కలుగును. మనుషుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్మ్యము అనగా యోగనిష్టా సిద్ధి అతనికి లభింపదు. అట్లే కేవలం కర్మలను త్యజించినంత మాత్రమున సిద్ధిని అనగా సాంఖ్యనిష్టను అతను పొందజాలడు. ఏ మనుషుడైనను ఏ కాలమునందైనను క్షణమాత్రము కూడా కర్మను ఆచరింపకుండా ఉండలేడు. ఇందు ఎట్టి సందేహమును తావులేదు. ఏలనన మనుషులందరూ ప్రకృతి జనితములైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులగుదురు. ప్రతి వ్యక్తియు కర్మను ఆచరింపవలసియే ఉండును. బలవంతముగా బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి మానసికముగా ఇంద్రియ విషయములను చింతించున్నట్టు మూడిని మిథ్యాచారి అనగా దంభి అని అందురు. కానీ అర్జున, మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకొని అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణమును గావించు పురుషుడు శ్రేష్ఠుడు. నీవు శాస్త్రవిహిత కర్తవ్య కర్మలను ఆచరింపము. ఏలనన కర్మలను చేయకుండుట కంటెను చేయుటయే ఉత్తమము. కర్మలను ఆచరింపనిచో నీ శరీర నిర్వహణము కూడా సాధ్యము కాదు. ఓ అర్జున, యజ్ఞార్థము చేయబడు కర్మలలో గాని ఇతర కర్మల యందు నిమగ్నములగుట వలన మనుషులు కర్మబంధములలో చిక్కుపడుదురు. కనుక నీవు ఆసక్తి రహితుడవై యజ్ఞార్థమే కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. కల్పాది యందు బ్రహ్మదేవుడు యజ్ఞ సహితముగా ప్రజలను సృష్టించి మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్ధి చెందుడు. ఈ యజ్ఞములు మీకు కామధేనువుల వలె కోరిన కోర్కెలనల్లా తీర్చును అని పలికెను. ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచుడు మరియు ఆ దేవతలు మిమ్మల్ని అనుగ్రహింతురు. నిస్వార్థ భావముతో మీరు పరస్పరము సంతృప్తి పరచుకొనుచు పరమ శ్రేయస్సును పొందగలరు అని పలికెను. యజ్ఞముల ద్వారా సంతృప్తిని పొందిన దేవతలు మీకు అంటే మానవులకు అయాచితముగానే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు. ఈ విధముగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదన చేయగా తానే అనుభవించువాడు నిజముగా దొంగయే. యజ్ఞ శిష్టాన్నమును తిను శ్రేష్ఠ పురుషులు అన్ని పాపముల నుండి ముక్తులయ్యెదరు. తమ శరీర పోషణ కొరకే ఆహారమును సిద్ధపరచుకొని పాపులు పాపమునే భుజింతురు. ప్రాణులన్నీయు అన్నము నుండి జన్మించును. అన్నోత్పత్తి వర్షముల వలన ఏర్పడును. యజ్ఞముల వలన వర్షం కురియును. విహిత కర్మలు యజ్ఞములకు మూలములు. వేదములు విహిత కర్మలకు మూలములు. వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవని తెలుసుకొనుము. అందువలన సర్వవ్యాపియు అవ్యయుడును అయిన పరమాత్మ సర్వదా యజ్ఞముల యందే ప్రతిష్ఠితుడై ఉన్నాడు. ఓ అర్జున, ఇట్లు పరంపరాగతముగా కొనసాగుచున్న సృష్టి చక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపని వాడు అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి. అట్టివాని యొక్క జీవితము వ్యర్థము. సచిదానంద గణ పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞాని అయిన మహాత్ముడు నిత్యమైన ఆత్మయందే రమించును. అతడు పూర్ణకాముడు కనుక ఆత్మయందే తృప్తి నొందును. అతడు ఆత్మయందే నిత్య సంతుష్టుడు. అట్టి వానికి ఎట్టి కర్తవ్యము ఉండదు. అట్టి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయుట వలన చేయుకుండుట వలన అతనికి ఎట్టి ప్రయోజనము ఉండదు. అతనికి సర్వ ప్రాణులతోడను స్వార్థపరమైన సంబంధము ఏ విధముగాను ఏ మాత్రము ఉండదు. అందువలన నీవు నిరంతరం ఆసక్తి రహితుడవై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపము. ఏలనన ఆసక్తిని వీడి కర్మలను సదా ఆచరించు మనుషునకు పరమాత్మ ప్రాప్తి కలుగును. జనకుడు మొదలగు జ్ఞానులు కూడా ఆసక్తి రహితముగా కర్మలను ఆచరించుట వలననే పరమసిద్ధిని పొందిరి. కావున నీవును లోకహితార్థమై కర్మలను ఆచరించుటయే సముచితము. శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణమునే ప్రవర్తననే ఇతరులను అనుసరింతురు.
అతడు నిలిపిన అంటే ప్రతిష్ఠించిన ప్రమాణములనే లోకులందరూ పాటించెదరు. ఓ అర్జున, ఈ ముల్లోకముల యందును నాకు కర్తవ్యము అనునదియే లేదు. అట్లే పొందదగిన వస్తువులలో ఏదియును నేను పొందనిదియూ లేదు. అయినను నేను కర్మల యందే ప్రవర్తిల్లుచున్నాను. ఏలనన ఓ పార్థ, ఎప్పుడైనను నేను సావధానుడనై కర్మల యందు ప్రవర్తింపకున్నచో లోకమునకు గొప్ప హాని సంభవించును. ఎందుకనగా మనుషులందరూ అన్ని విధముల నా మార్గమునే అనుసరింతురు. నేను కర్మలను ఆచరించుట మానినచో ఈ లోకములన్నీ నశించును. అంతేకాదు, లోకముల యందు అల్లకల్లోలములు చెలరేగును, ప్రజా నష్టం వాటిల్లెను. అప్పుడు అందులకు నేనే కారకుడు అయ్యేదను. ఓ భారత అర్జున, అజ్ఞానులు కర్మల యందు ఆసక్తులై వాటిని ఆచరించున్నట్లుగా విద్వాంసుడు కూడా లోకహితార్థమై ఆసక్తిరహితుడై కర్మలను ఆచరించవలెను. పరమాత్మ స్వరూపమునందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవిహిత కర్మలను ఆసక్తితో ఫలాసక్తితో ఆచరించు అజ్ఞానుల బుద్ధులను భ్రమకు లోను చేయరాదు. అనగా కర్మల యందు వానికి అశ్రద్ధను కలిగింపరాదు. పైగా తాను కూడా శాస్త్రవిహితములైన సమస్త కర్మలను చక్కగా చేయొచ్చు వారితో కూడా అట్లే చేయింపవలెను. వాస్తవముగా కర్మలనన్నీయు అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును. అహంకార విమూఢాత్ముడు అంటే అహంకారముచే మోహితమైన అంతఃకరణము గల అజ్ఞాని ఈ కర్మలను నేనే కర్తను అని భావించును. కానీ ఓ మహాబాహు అర్జున, గుణ విభాగ తత్వమును కర్మ విభాగ తత్వమును తెలుసుకున్న జ్ఞానియోగి గుణములే గుణముల యందు ప్రవర్తిల్లుచున్నవని భావించి వాటి యందు ఆసక్తుడు కాడు. ప్రకృతి గుణములచే పూర్తిగా మోహితులైన మానవులు ఆ గుణముల యందును కర్మల యందును మిక్కిలి ఆసక్తులగుదురు. అట్టి మిడిమిడి జ్ఞానము గల మందబుద్ధులైన అజ్ఞానులకు పూర్తిగా తెలిసిన జ్ఞాని అయిన వాడు భ్రమకు గురి చేయరాదు. అంతర్యామిని పరమాత్మను అయిన నాయందే నీ చిత్తమును ఉంచి కర్మలనన్నింటినీ నాకే అర్పించి ఆశ మమత సంతాపములను వీడి యుద్ధము చేయుము. దోషదృష్టి లేకుండా శ్రద్ధాయుక్తులై నా ఈ మతమును అనుసరించు మానవులు కూడా సమస్త కర్మబంధముల నుండి ముక్తులయ్యెదరు. కానీ నా యందు దోషారోపణ చేయుచు నా ఈ ఉపదేశమును అనుసరింపని మూర్ఖులు సమస్త జ్ఞాన విషయముల యందును మోహితులై విపరీత జ్ఞానోపహతులై భ్రష్టులై కష్ట నష్టముల పాలయుదురని ఎరుంగుము. సమస్త ప్రాణులను తమ తమ ప్రకృతులను అనుసరించి స్వభావమునకు లోనుబడి కర్మలు చేయుచుండును. జ్ఞానియు తన ప్రకృతిని స్వభావమును అనుసరించియే క్రియలను ఆచరించును. ఎవరైనను పట్టుబట్టి కర్మలను ఎట్లు త్యజింపగలరు? ప్రతి ఇంద్రియార్థమునందును అంటే ప్రతి ఇంద్రియ విషయమునందును రాగద్వేషములు దాగి ఉన్నవి. మనుషుడు ఈ రెండింటికి వశము కాకూడదు. ఏలనన ఈ రెండే మానవుని శ్రేయస్సునకు విఘ్నకారకములు, మహాశత్రువులు. పరధర్మమునందు ఎన్నో సుగుణములు ఉన్నను స్వధర్మమునందు అంతగా సుగుణములు లేకున్నను చక్కగా అనుష్ఠింపబడు ఆ పరుధర్మము కంటేను స్వధర్మాచరణమే ఉత్తమము. స్వధర్మాచరణమునందు మరణించుటయు శ్రేయస్కరమే, పరధర్మాచరణము భయావహము. అర్జున ఉవాచ. అర్జునుడిలా పలికెను, ఓ కృష్ణ, మానవుడు తనకు ఇష్టము లేకున్నను ఇతరులు బలవంతము చేసినట్లుగా దేని ప్రభావముచే ప్రేరితుడై పాపములను చేయుచుండెను. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, రజోగుణము నుండి ఉత్పన్నమగునదే కామము. ఇది ఏ క్రోధ రూపమును దాల్చును. ఇది మహాశనము. భోగానుభవములతో ఇది దాల్చుము. ఇది మహానశము చల్లారునది కాదు. పైగా అంతులేని పాపకర్మాచరణములకు ఇది ప్రేరకము. కనుక ఈ విషయమున దీనిని పరమశత్రువుగా ఎరుగుము. పొగచే అగ్నియు, ధూళిచే అద్దము, మావిచే గర్భము కప్పువేయబడినట్లు జ్ఞానము కామముచే ఆవృతమై ఉండును. ఓ అర్జున, కామము అగ్నితో సమానమైనది, అంటే అగ్ని వంటిది. అది ఎన్నటికీ చల్లారదు. జ్ఞానులకు అది నిత్యవైరి. అది మనుష్యుని జ్ఞానమును కప్పివేయుచుండెను. ఇంద్రియములను మనస్సు బుద్ధి ఈ కామమునకు నివాస స్థానములు. ఇది మనోబుద్ధింద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి జీవాత్మను మోహితునిగా చేయును.
కావున ఓ అర్జున, మొదట ఇంద్రియములను వశపరుచుకొనుము. పిదప జ్ఞాన విజ్ఞానములను నశింపజేయునట్టి మహాపాపి అయిన ఈ కామమును అవశ్యముగా సర్వశక్తుల నొడ్డి రూపుమాపుము. స్థూల శరీరము కంటెను ఇంద్రియములు బలీయమైనవి, సూక్ష్మములు శ్రేష్టములు అని పేర్కొందురు. ఇంద్రియముల కంటెను మనస్సు, దాని కంటెను బుద్ధి శ్రేష్టమైనది. ఆ బుద్ధి కంటెను అత్యంత శ్రేష్టమైనది, సూక్ష్మమైనది ఆత్మ. ఈ విధముగా బుద్ధి కంటెను ఆత్మపరమైనదని, అనగా సూక్ష్మము, బలీయము, మిక్కిలి శ్రేష్టము అయినదని తెలుసుకొని, ఓ మహాబాహు అర్జున, బుద్ధి ద్వారా మనస్సును వశపరుచుకొని దుర్జయ శత్రువైన కామమును నిర్మూలింపము అని అన్నాడు శ్రీకృష్ణుడు. ఓం తత్సదితి శ్రీమద్భగవత్ ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ 3యోऽధ్యాయః.